ఇవాళ చూసాం మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కట్టినటువంటి కేసు దాంట్లో వాస్తవాలు లేవని చెప్పి సాక్షాత్తు మరి ఈడీనే చెప్తా ఉన్నారంటే ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. మరి ఆ రోజు ఎవరైతే బూతులు మాట్లాడారో వాళ్ళందరూ కూడా పదవులు ఇచ్చి అసెంబ్లీలో తిడితే వాళ్ళకి తీసుకెళ్ళి పదవులు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తే వాళ్ళకి పదవులు ఇవ్వడం, పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్తే వాళ్ళకి పదవులు ఇవ్వడం, ఇవన్నీ కూడా దీని అంతటికీ మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఆయనకి ఇష్టం లేదు. ఇవాళ ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. ఇవాళ దేశంలోనే 25% పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. ఇవాళ అంటే ఆ వచ్చినటువంటి పెట్టుబడులతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందితే చూడలేడు కాబట్టి ఇలా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపించి అశాంతిని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కులాలు పెడతా ఉన్నాడు, మతాలు పెడతా ఉన్నాడు. సిగ్గనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. ఈ రాష్ట్రంలో ఉపాధి లేక పస్తులు ఉన్నటువంటి పరిస్థితి చాలా చూసాం. ఇవాళ అవన్నీ కూడా అప్పులు పాలు చేసి పోలవరం ఆపేశావు, అమరావతి ఆపేశావు, విశాఖపట్నంలో భూములు కొట్టేశావు, చివరికి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 5 సంవత్సరాలు ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా ముందుకెళ్తూ ఉంటే చూడలేక ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తారు. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించేయాలి. ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక అశాంతిని క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు వెళ్తే మటుకి తీవ్రంగా చట్టపరంగా చర్యలు తీసుకున్నామని హెచ్చరిస్తాను.